బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. తమిళ రాజకీయాల్లో ప్రస్తుతానికి బిగ్ ట్విస్ట్ అని చెప్పొచ్చు. సీఎంగా పళనిస్వామి, డిప్యూటీ సీఎంగా డిఎంకే అధినేత ఉదయనిధి స్టాలిన్ బద్ధ శత్రువులు. 60 సంవత్సరాలు బద్ధ శత్రువులుగా ఉన్నారు. ప్రజలకి మేము అంటే మేము, ఈసారి మమ్మల్ని గెలిపించండి అంటూ ప్రతిసారి ఒకరిపై ఒకరు పోటీ చేసేవారు. కానీ అంతర్గతంగా ఎవరు మధ్యలో రాకూడదు అన్న నినాదాన్ని గతంలో విజయ్ కూడా పలుమార్లు బయటికి తీశాడు. ఖచ్చితంగా వీళ్ళ పిల్లలు వీళ్ళే రాజ్యం ఏలాలి అన్న ఉద్దేశం డిఎంకే పార్టీ అధినేతకి, ఏఐడిఎంకే పార్టీ అధినేతకి వీరిద్దరికీ ఉందంటూ గతంలో విజయ్ చేసిన ఆ స్టేట్మెంటే ప్రస్తుతానికి నిజమవుతుంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి పావులు కదుపుతున్నాయి ఆ రెండు పార్టీలు. ద్రవిడ పార్టీలు రెండు, డిఎంకే అన్నా డిఎంకే ఇద్దరు కలిసి తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతున్నారు. డిఎంకేతో పొత్తుకి అన్నా డిఎంకే చీఫ్ పళనిస్వామి రెడీగా ఉన్నారు. ఈ నెల 10న ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు కూడా మొత్తానికైతే ప్రారంభించినట్టు తెలుస్తుంది. స్టాలిన్ను ఒప్పించేందుకు డిఎంకే సీనియర్ నేతలు ప్రస్తుతానికి ప్రయత్నాలు చేస్తున్నారు. పళనిస్వామి రెడీగా ఉన్నాడు. ఈసారి అంటే లాస్ట్ టైం స్టాలిన్ చీఫ్ మినిస్టర్గా ఉన్నాడు కాబట్టి ఈసారి పళనిస్వామి చీఫ్ మినిస్టర్గా ఉంటానని ఆయన డిమాండ్ చేశాడు అనుకుంటా. మొత్తం మీద కేంద్రానికి సంబంధించిన పార్టీలు నేషనల్ పార్టీస్ని దూరం పెడదాం, రీజనల్ పార్టీసే ఇక్కడ రూల్ చేయాలి అన్న నినాదాన్ని ముందు పెడుతున్నారు ప్రజల ముందు. అంటే ఒక వెన్నుపోటు, ప్రజల తీర్పుకి వెన్నుపోటుని పొడిచాము అన్న మాట రాకూడదు అన్న ఉద్దేశంతో డిఎంకే అధినేత, ఏఐడిఎంకే అధినేత వీరిద్దరు కూడా నేషనల్ పార్టీస్కి వ్యతిరేకం మేము, అందుకే కాంగ్రెస్ని సపోర్ట్ చేస్తూ కాంగ్రెస్ సపోర్ట్ తీసుకున్న మేము విజయ్ని ఓడించే ప్రయత్నం చేస్తున్నాం. ఎట్ ద సేమ్ టైం బీజేపీ ఏఐడిఎంకే కూటమి కూడా విడిపోయే ఆలోచనలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. విజయ్కి కాంగ్రెస్ మద్దతు ఇవ్వడం పైనే మరి బీజేపీ బిగ్ స్కెచ్ వేసిందా? ఇదంతా బీజేపీ నడిపిస్తుందా? స్టాలిన్ పళనిస్వామితో తెర వెనుక బీజేపీ చర్చలు నడిపించింది అంటూ వాదనలు వస్తున్నాయి. నిబంధనల ప్రకారం మొదట విజయ్కే గవర్నర్ ఆహ్వానం ఇవ్వాలి. దాని తర్వాత బల నిరూపణ విఫలమయ్యేలా డిఎంకే చేసిందా, కావాలనే చేసిందా అన్న డిఎంకే రెండు కలిసి గవర్నర్ దగ్గరికి విజయ్ వచ్చిన తర్వాత బల ప్రదర్శన చేయాలి, బల నిరూపణ చేయాలి, ప్రూవ్ చేసుకోండి, 118 మంది సిగ్నేచర్స్ తీసుకురావాలని ఒక పక్కన గవర్నర్తో చెప్పిస్తూనే మరో పక్కన విజయ్కి ఎలాంటి సపోర్టు, కూటమిలోని చిన్న పార్టీల నుంచి ఎలాంటి సపోర్టు లేకుండా డిఎంకే పావులు కదిపిందా? విజయ్ బల నిరూపణ విఫలమైతే డిఎంకే ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు చేసే ఛాన్స్ వస్తుంది కాబట్టి స్ట్రాటజిక్గానే ఇదంతా ప్లాన్ చేశారా? ఇదే జరిగితే మూకుమ్ముడిగా టీవీకే ఎమ్మెల్యేలు అందరం కూడా రాజీనామా చేయనున్నాము అంటూ టీవీకేకి సంబంధించిన వర్గాలు చెప్పుకొస్తున్నాయి. కానీ రాజీనామా చేసిన దానివల్ల ఏమైనా ఉపయోగం ఉండే అవకాశం ఉందా లేదా? వీటన్నిటి గురించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఏపీ నుంచి మా ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అందుబాటులో ఉన్నారు. కృష్ణమోహన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణమోహన్ చెప్పండి, సిరీస్ ఆఫ్ ఈవెంట్స్, సీరియల్లు సినిమాలు కూడా పనికిరావు అలాంటి ట్విస్ట్లు టర్న్స్, ప్రతి గంటకు ఒకసారి ట్విస్ట్ టర్న్స్ అని అనుకోవచ్చు ఒక రకంగా. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ రెండు ద్రవిడియన్ పార్టీస్ ప్రభుత్వాన్ని ఫామ్ చేయబోతున్నాయి అని అంటున్నారు. నిజమా, వాస్తవేనా? దీనికి సంబంధించి ఏంటి అప్డేట్? కళ్యాణ్, ఇప్పుడు తమిళనాడు రాజకీయాలు రోజుకు కొత్త మలుపు తిరుగుతున్నాయి. అయితే ఇప్పుడు ప్రధానంగా కొన్ని నేషనల్ మీడియాలో కావచ్చు కొన్ని కథనాలు వస్తున్నది ఏంటంటే ఏఐడిఎంకే ప్లస్ డిఎంకే కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాయని. ఇందులో ఒకటి, పళనిస్వామికి ఏఐడిఎంకే తరఫున ఉన్న పళనిస్వామిని ముఖ్యమంత్రిగా చేసి డిఎంకే నుంచి ఉదయనిధి గెలిచాడు కాబట్టి ఉదయనిధి స్టాలిన్ గెలిచారు కాబట్టి ఆయన్ని డిప్యూటీ సీఎం చేసి ప్రభుత్వం ఫామ్ చేస్తామనేది ఒక చర్చ. కానీ అసలుకి ఇది పాసిబుల్ అవుద్దా లేదా అనేది మనం ఒకసారి చూడాలి. రాజ్యాంగబద్ధమైన వ్యవహారాల్లో ఇట్లా ఏ విధంగా వ్యవహారం ఉంది, నిజంగానే ఓడిపోయిన తర్వాత రెండు పార్టీలు కలిసి ఏకమయ్యే పరిస్థితి ఉంటుందా లేదా అనేది కూడా ఒకసారి చర్చ జరగాలి. అయితే మరోవైపు గెలిచిన ఈ రెండు కానీ ప్రభుత్వం కానీ ఆహ్వానిస్తే, మరోవైపు టీవీకే 107 మంది అంటే 108 గెలిచారు. ఆల్రెడీ విజయ్ 2 స్థానాల్లో గెలిచారు కాబట్టి 107
ఫిగర్ అవుతుంది. 107 ఫిగరు ఖచ్చితంగా ఈ ఫిగరులో ఎమ్మెల్యేలందరూ కూడా రాజీనామాలు చేస్తారనేది ఒక మరో చర్చ కూడా వస్తుంది. అసలుకి ఇప్పుడు 107 ఎమ్మెల్యేలు సంబంధించిన వ్యవహారం ఒకసారి చూసుకుంటే ఈ ఎమ్మెల్యేలు అసలు ఓతే చేయలేదు, ప్రమాణ స్వీకారం చేయలేదు, పోడియం స్పీకరు నిలబడి వాళ్ళ చేత ప్రమాణ స్వీకారంగా తీసుకోలేదు. వాళ్ళు ఎమ్మెల్యేలుగా పరిగణలోకి ప్రమాణం చేయనప్పుడు వాళ్ళ రాజీనామాలు చేస్తే ఆ రాజీనామాలు ఎవరికి ఇవ్వాలి? గవర్నర్కి దీనికి సంబంధం లేదు. ఒకవేళ రాజీనామాలో 107 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేస్తే అక్కడ ఏర్పడ్డ స్పీకర్కి ఇవ్వాల్సిన పరిస్థితి చాలా ఉంటుంది. అసలు ప్రభుత్వమే ఫామ్ చేయలేదు. ఒకవేళ వాళ్ళని పిలిస్తే మేము వీళ్ళని రాజీనామా చేస్తాం, 107 మంది కూడా ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తామని టీవీకి నుంచి వస్తున్న ఊహాగానాలు ఏవైతే ఉన్నాయో అది అసలు వీలవుతుందా? గవర్నర్కి దానికి ఏమన్నా సంబంధం ఉందా అనేది మన ఒక చర్చ. ఇప్పుడు గవర్నర్కి సంబంధం చూసుకుంటే గవర్నర్కి ఈ వ్యవహారంలో ఎటువంటి